ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్తే నేను మీకు కొన్ని కిచెన్ ఆర్గనైజేషన్కి కావాల్సిన యూస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఐటమ్స్ అని చెప్పవచ్చు. అవి మీకు చూపిస్తాను. దానివల్ల ఏంటి అని అంటే, ఒకవేళ మన కిచెన్ చిన్నగా ఉన్నా కూడా అంటే స్పేస్ ఎలా యూటిలైజ్ చేసుకొని మనము కిచెన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. వీటి వల్ల ఏంటి అని అంటే, మనము చాలా వరకు లేడీస్కి చాలా ఇష్టంగా ఉంటుంది ఆర్గనైజేషన్ అనగానే. ఇంకా కిచెన్ ఆర్గనైజేషన్ అంటే ఇంకా ఇష్టంగా ఉంటుంది కదా. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని మనము కిచెన్ని ఆర్గనైజ్ చేసుకుంటే కనుక అది చాలా కలర్ఫుల్గా ఉంటుంది, మనకు చూడడానికి చాలా బాగుంటుంది. మనం పని చేసినప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. రోజు మనం చాలా వరకు టైం ఇక్కడే స్పెండ్ చేస్తాం కాబట్టి కొంచెం మనకు ఈ విధంగా ఉంటే మనకు పని చేయడానికి కూడా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. అయితే అవేంటియో నేను ఈరోజు మీకు చూపిస్తాను, చూసేద్దాం పదండి. అయితే నేను మీకు చూపించే ఫస్ట్ ఐటము ఇదన్నమాట. చూస్తున్నారు కదా, ఇది మసాలా డబ్బా. ఇది చాలా బాగుంది, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎలాన్ వాళ్ళది చాలా బాగుంది ఇది. అయితే మనము ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే మన స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటారు చాలా వరకు. వాటికంటే కూడా ఇది అంటే దీన్ని యూజ్ చేయటం వల్ల ఇది చాలా కలర్ఫుల్గా ఉంది. ఈవెన్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా చాలా బాగుందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది, చూడండి క్వాలిటీ చాలా బాగుంది ఇదన్నమాట. కలర్స్ కూడా ఇందులో ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి. ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఇదన్నమాట. ఇది హోమ్ సెంటర్ వాళ్ళది టీ అండ్ షుగర్ కంటైనర్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి, వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటికంటే కూడా ఇలాంటి వాటిని యూజ్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇవన్నమాట. ప్లస్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, నాకు కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి ఇది. చూడండి, ఇది కెంట్ వాళ్ళది కెటిల్, చాలా బాగుంది ఇది కూడా నేను చాలా అంటే ఒక 2.5 years నుంచి వాడుతున్నాను. ఎప్పుడు ఏ ప్రాబ్లము రాలేదు, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పట్లో మనము వామ్ వాటర్ తాగడము చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇదైతే మాకు చాలా యూస్ఫుల్గా ఉంది. మార్నింగ్ లేవగానే మనం హాట్ వాటర్ తాగుతూ ఉంటాం కదా, సో ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇదన్నమాట. ఇవి ఐకియాలో తీసుకున్నాను నేను. వీటిని అంటే మనకు ఇంట్లో టీ పౌడర్స్, మేమైతే చాలా ఇష్టంగా టీ తాగుతుంటాం అన్నమాట. సో మాకు ఛాయ్ అంటే చాలా ఇష్టము. ఇంకా టీ పౌడర్స్ కూడా చాలా వెరైటీస్ యూజ్ చేసి తాగుతుంటాం అన్నమాట. సో ఇదైతే చాలా బాగుంది. దీంట్లో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనము ఏమంటారు మన టీ పౌడర్స్ కానీ వాటిని యూజ్ చేయడానికి ఇదైతే చాలా బాగుంది. ఈ కంటైనర్స్ టిన్స్ అన్నమాట, ఇవి చాలా బాగున్నాయి ఇవి. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఇదన్నమాట. ఇది చాలా బాగుందండి. ఇది ఆనియన్స్ కోసం అని చెప్పేసి నార్మల్గా మనము బుట్టలల్లో లేకపోతే అలా పెట్టేస్తూ ఉంటాం కదా, కాకపోతే ఇది మాత్రం చాలా బాగుంది. నాకు ఇది చాలా నచ్చింది, డిఫరెంట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది.
నెక్స్ట్ చూసారా ఎంత చాలా క్యూట్గా ఉంటున్నాయి కదా ఇవి. చాలా బాగున్నాయి. ఇది 4 సెట్ వచ్చిందనమాట. ఈ విధంగా అయితే వీటి మీద నేమ్స్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, అంటే మీకు ఇది కనపడకపోవచ్చు సరిగ్గా. ఇది ఫెనుగ్రీక్, ఇది మస్టర్డ్, క్యూమిన్, క్లోవ్స్ అన్నమాట. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. మనము రెగ్యులర్గా యూజ్ చేసే వాటికంటే ఇవి వాడితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ చూడండి. ఇది చుంబక్ వాళ్ళది సిరామిక్ అన్నమాట. చాలా బాగుంది ఈ కంటైనర్. దీని మీద కూడా యు ఆర్ బ్యూటిఫుల్ అని ఉందన్నమాట. చాలా బాగుంది ఇది. ఓకే, నేను మీకు నెక్స్ట్ చూపించబోయే ఐటమ్ ఈ బ్లాక్ ఈ స్టాండ్ అన్నమాట. ఇది చూడండి, చాలా బాగుంది. ఇది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీన్ని మనము ప్లేస్ అయితే ఎక్కువగా ఎక్కడ ఉండదో, మనం అలాంటప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకొని మనము మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. నేనైతే దీన్ని ఈ విధంగా, అంటే టోటల్ ఇది టీ స్టేషన్లా అయిపోయింది. చూడండి, మొత్తం ఇక్కడ అన్ని టీసే అన్నమాట. ఇవన్నీ చాలా ఎంత చక్కగా అనిపిస్తుందో చూడండి. నాట్ ఓన్లీ ఇది మీ ఇష్టం, దీన్ని మీకు ఏ విధంగా కావాలంటే అలా మీరు దాన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అది మనం నెక్స్ట్ ఐటెం వైపు వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఈ కారము, ఇవి ఈ మసాలా కంటైనర్స్ అన్నమాట. ఇవి కూడా అంటే మనము మన ఇష్టము, ఎవరికి తోచిన విధంగా అలా యూస్ చేసుకోవచ్చు. అయితే ఇది మాత్రం చాలా బాగున్నాయి, చాలా హ్యాండీగా ఉన్నాయన్నమాట. చూడండి, ఇవి 3 సెట్ వచ్చిందనమాట. చాలా బాగున్నాయి అవి. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదన్నమాట. ఇది చూడండి, ఇది ట్రే. ఇది చాలా బాగుంటుంది. మనము దీన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు అంటే చిన్న చిన్న స్పూన్స్ కావచ్చు, నార్మల్గా మనకి ఇంట్లో కొన్ని క్లిప్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, అంటే మనం ఎక్కువగా రెగ్యులర్గా యూస్ చేసేవి మనకు కిచెన్లో చాలా చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా ఉన్నా కూడా, చిన్న స్పూన్స్ కావచ్చు, అలాంటివి మనము ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఈ ట్రే కూడా చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఓకే, ఇంకా మన నెక్స్ట్ లాస్ట్ ఐటెం వైపు వెళ్ళిపోదాం ఇంకా మనము. ఇది చూడండి, ఈ ఐటెం చాలా యూస్ఫుల్ ఐటెం అన్నమాట. దీన్ని మనము ఈ స్టాండ్ని ఏ విధంగానైనా యూస్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఈవెన్ క్లోత్స్ కూడా మీరు ఆర్గనైజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికి మనకు ఏ హుక్స్ కానీ లేకపోతే ఏమీ అవసరం లేదు. దీన్ని జస్ట్ ఈ విధంగా మనము చూస్తున్నారు కదా, ఆ విధంగా దాన్ని హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో నాకు ఇక్కడ అంటే కప్స్ కోసం అని నేను దీన్ని యూస్ చేస్తున్నాను.
ఇవన్నీ ఈ విధంగా అంటే మనకు నాప్కిన్స్ అంటే ఇక్కడ నాకు ఏది మీ ప్లేస్లో నాకు ఎక్కువగా షెల్ఫ్స్ కానీ ఏం రాలేదన్నమాట. సో అందుకని నేను ఇది ఇక్కడ హ్యాంగ్ చేశాను. ఈవెన్ మనము కప్స్ వాష్ చేసినాక కూడా చూడండి ఆ విధంగా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. దాన్ని ఇక్కడ మనము వాష్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇదైతే. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే అండి, చూసారు కదా, మీకు కూడా అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే.